హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకునే స్నాక్ ఐటెం ఒకటి చూపిస్తున్నానండి. ఈ స్నాక్ ఐటెం చేసుకోవడం చాలా ఈజీ, అలాగే హెల్తీ కూడా. అంతేకాకుండా డైటింగ్లో ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఇది చక్కగా తినొచ్చండి. దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుందండి. హెల్తీగా, టేస్టీగా, ఈజీగా చేసుకునే పూల్ మక్కన మసాలా చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తీసుకున్న పూల్ మక్కన ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది. ఈ పూల్ మక్కన వేసుకొని వేయించుకోవాలి. మీకు పూల్ మక్కన ఎలా ఉంటుందో చూపిస్తానండి. చూడండి, పూల్ మక్కన మనం వేయించక ముందు అట్లా మెత్తగా ఉంటుందన్నమాట. మీకు పూల్ మక్కన వేగింది అని తెలియాలి అంటే అది క్రిస్పీగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం పూల్ మక్కనాన్ని చక్కగా వేయించుకుందాం. పూల్ మక్కన మొత్తం వేగిపోతే కనుక మనం ఒక పూల్ మక్కన తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. అది ఇట్లా ప్రెస్ చేసామంటే పౌడర్ లాగా మెత్తగా అయిపోతుందన్నమాట. చూడండి, అట్లా అయిపోవాలి. అట్లా అయ్యింది అంటే మనకి మకానా అంతా ఫ్రై అయిపోయినట్టు అర్థం. వీటిని ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని దానిలో పల్లీలు వేసుకోవాలండి. వేరుశనగ గుండ్లు వేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల మనకి వేరుశనగ గుండ్లు లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి నెయ్యి. ఎందుకంటే పూల్ మక్కని మనకి వేగేటప్పుడు చక్కగా పీల్చేసుకుంటుందండి, అందుకే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను నేను. అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే చాట్ మసాలా ఇది 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. అలాగే దీనిలోకి కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇది స్టవ్ ఫ్లేమ్ అండి, మీరు లోలో పెట్టుకొని చేసుకోవాలి. లేదంటే కనుక కారం ఇవన్నీ కూడా త్వరగా మాడిపోతాయి. ఇవి కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే మనం ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న మకానాన్ని వేసేసుకొని ఈ మసాలా, చాట్ మసాలా, ఈ కారము, ఉప్పు అన్నీ కూడా మకానాకి పట్టేలాగా మనం చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం కలుపుకుంటే కనుక మనకి పూల్ మక్కన మసాలా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిన తర్వాత మీరు తినే ముందు ఇప్పుడు చెప్పే ఐటమ్స్ అన్నీ కూడా మనం తినే ముందే కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించుకున్న వేరుశనగ గుండ్లు కూడా యాడ్ చేసేసాము. మీరు ఎప్పుడైతే తినడానికి రెడీగా ఉంటారో ఆ టైంలోనే ఇప్పుడు చెప్పే ఐటమ్స్ అన్నీ కూడా మీరు మిక్స్ చేసుకోవాలండి. లేదంటే కనుక పూల్ మక్కన ఇవి మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా చల్లారిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఒక టమాటాని సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకోవాలండి. నేను ఫస్ట్ కొంచెం వేసాను, తర్వాత మొత్తం కలిపేశానండి. అలాగే పచ్చిమిర్చి కొంచెం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొత్తిమీరని సన్నగా తరిగి కొత్తిమీర తురుమును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నింటినీ కూడా బాగా మనకి మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. పూల్ మక్కనకి అలాగే ఈ ఆనియన్స్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని దీనిలో ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలండి. అది ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది. అది కలిపేసుకొని మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే పూల్ మక్కన మసాలా చాట్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పూల్ మక్కనలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు
డైటింగ్లో ఉన్నా కూడా చక్కగా తినేయొచ్చండి ఇది. ఈవినింగ్ స్నాక్స్‌కి ఏమైనా కారం కారంగా ఏదైనా తినాలి అనుకుంటే కనుక ఇలాంటి మసాలా చాట్ చేసుకుంటే చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. పూల్ మఖనాతో చాటే కాకుండా నేను దీనికి కర్రీ కూడా చేశానండి. అది లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే పూల్ మఖనా యూజెస్ కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఒకసారి క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.